Mahi. Welcome back to Learn Something More YouTube channel. Today we will discuss Andhra Pradesh State Intermediate Second Year 2B chapter number 1 circles exercise 1A లో first Roman లో 6th problem. Find the value of A value ని find out చేయండి. ఈ ఈక్వేషన్ ఇచ్చారు. 2x² plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 represents a circle and also find its radius. ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయండి, రేడియస్ని ఫైండ్ అవుట్ చేయండి. ఇచ్చిన ఈ ఈక్వేషన్ సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుంది అని అంటున్నారు. అంటే ఇది ఎలా కనిపిస్తుంది? సెకండ్ డిగ్రీ సర్కిల్ ఈక్వేషన్ లాగా కనిపిస్తుంది. జనరల్ ఈక్వేషన్ ఉంది కదమ్మా, అలా కనిపిస్తుంది. Given equation 2x² plus ay square minus 3x plus 2y minus 1 equal to 0 kada. Yes, we know that the general equation of second degree is ax² plus 2hxy plus by square plus 2gx plus 2fy plus c equal to 0 represents a circle. Okay, ఎప్పుడు when a equal to b, h equal to 0, g square plus f square minus ac is greater than or equal to 0. Third condition, second condition, first condition. Correct amma? Yes. a equal to b, x స్క్వేర్ కోఎఫిషియంట్ a అవుతుంది, y స్క్వేర్ కోఎఫిషియంట్ b అవుతుంది. ఇవి రెండు ఈక్వల్ అంటున్నారు. మరి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ వై స్క్వేర్ కోఎఫిషియంట్లు ఈక్వల్ ఉన్నప్పుడు ఏ వాల్యూ 2 అవుతుంది కదన్న. ఏ తెలిసిపోయింది. హెచ్ ఈక్వల్ టు 0. ఎస్, ఆఫ్ కోర్స్ XY టర్మే లేదు కాబట్టి 0 కండిషన్ సాటిస్ఫై అయింది. ఇది కూడా సాటిస్ఫై అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 ఏ వాల్యూని 2ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తాను. ఓకే, నౌ 2x² plus 2y square minus 3x plus 2y minus 1 equal to 0. మన సర్కిల్ ఈక్వేషన్ ఏదిమా? x² plus y² plus 2gx plus 2fy plus c equal to 0 కదా. సెంటర్ మైనస్ g మైనస్ f అవుతుంది. రేడియస్ √g² ప్లస్ f² మైనస్ c కదా. ఎస్, మరి ఇక్కడ మనకి x² ప్లస్ y² అంటే కోఎఫిషియంట్స్ ఏమీ లేవు. సో ఇక్కడ కూడా కోఎఫిషియంట్స్ లేకుండా చూసుకోవాలి. సో డివైడ్ విత్ 2, దట్ ఇంప్లైస్ x² ప్లస్ y² మైనస్ 3/2 ఇంటూ x. 2/2 మీన్స్ y 1 అవుతుంది. y 1 మైనస్ 1/2 ఈక్వల్ టు 0. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఏం కావాలి? దీన్ని ఈ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాను. ఇట్ ఈస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2fy plus c equal to 0 where c minus g minus f. మనకేం అవసరం లేదు, బట్ మీకోసం చూపిస్తున్నాను, లేదా రాస్తారేమో రాయొచ్చు. ఓకే, హియర్ డైరెక్ట్గా రాయిస్తాను. హియర్ 2g ఈక్వల్ టు x కోఎఫిషియంట్ మైనస్ 3/2, g ఈక్వల్ టు మైనస్ 3/4 అవుతుంది. 2f ఈక్వల్ టు y కోఎఫిషియంట్ 1, f ఈక్వల్ టు 1/2, c కాన్స్టెంట్ మైనస్ 1/2. మనకి రేడియస్ కదా కావాల్సిండేది. రేడియస్ r ఈక్వల్ టు √ ఫార్ములా g² ప్లస్ f² మైనస్ c. దట్ ఇంప్లైస్ √
g means minus 3/4 whole square plus 1/2 whole square minus into minus plus 1/2. That implies root over 9/16 1/4 plus 1/2. LCM 16 అవుతుంది. 9 plus 4 4 16 కదనా. సో 4 8 17 18 19 20 21. That means r equal to 21/16. That implies radius comma r equal to root 21/4. Right cha? సో రేడియస్ తెలిసిపోయింది, ఏ వాల్యూ తెలిసిపోయింది. అంతేనన్నా. క్వశ్చన్ నెంబర్ 6 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనం క్వశ్చన్ నెంబర్ 7 సొల్యూషన్ని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.